मदद करना। అతనొక డేంజరస్ న్యూక్లియర్ వార్హెడ్. వాడికి ఒక కోడ్ నేమ్ ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ 4 భాషల్లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో హిందీలో కూడా ఈ సినిమాపై వీలైనంత స్ట్రాంగ్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు టీం సభ్యులు. పుష్ప 2 తరహాలోనే సాలిడ్ కలెక్షన్ పై గేమ్ చేంజర్ గురిపెట్టిందని చెప్పాలి. దేవర మూవీ మొదటి రోజు 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. పుష్ప 2 సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడానికి పబ్లిసిటీతో పాటు సాంగ్స్, ట్రైలర్ కూడా ఒక రీజన్ అని చెప్పాలి. ఇప్పటికే గేమ్ చేంజర్లో కొన్ని పాటలు సెట్ వరకు చూస్తే మతిపోతుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండబోతున్నట్లుగా ఇన్సైడ్ అయితే టాక్ వినిపిస్తూ ఉంది. ఈ పాటల కోసమే 92 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా సమాచారం. దాదాపు 18 కోట్లకు పైగానే ఈ పాట కోసం ఖర్చు చేసినట్లుగా టాక్ వినిపిస్తూ ఉంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాడు అంట డైరెక్టర్. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉండగా కేఆర్ ఆద్వానీ, అంజలి, ఎస్జే సూర్య నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో అట్రాక్షన్ నెలకొందని చెప్పాలి. గేమ్ చేంజర్ కూడా సాలిడ్ కలెక్షన్ రాబట్టాలి అంటే ట్రైలర్ తో సినిమాపై అమాంతం హై లెవెల్ బంజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మంచి టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రికార్డు ఖాయమని చెప్పవచ్చు.